నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు వేసి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కేక్ కట్ చేశారు. జీవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా ప్రజలకు సుపరిపాలన అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిందని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శకత పాలన ద్వారా ప్రజల విశ్వాసాన్ని చురగొన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, రాబోయే కాలంలో మరింత మెరుగైన పాలన అందించి రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగుపడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వినుకొండ పట్టణ ప్రభుత్వ చీఫ్ విప్ ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు కేక్ ని కట్ చేసి అనంతరం కాల్వకట్ట దగ్గర ఎన్టీ రామారావు విగ్రహానికి మరియు పరిటాల రవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక రాక్షసుడి పరిపాలన పోయి మంచి పరిపాలన వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈ రోజున మన కూటమి నాయకులకి పాలాభిషేకం చేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి పిలుపు మేరకు ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. అన్నం ఉడికింది అంటే ఒక మెతుకు పెట్టుకుంటే చాలు. మన ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరమైన సందర్భంగా ఒక చిన్న విషయం, పోయిన 5 సంవత్సరాలు ఉసుక్కి ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 550 నుంచి 600 రూపాయల లోపే నీకు ఇసుక, టాటర్ ఇసుక ఇంటికి వస్తుంది. పోయిన గవర్నమెంట్ ఇసుక ఇబ్బందులు పెట్టి కార్మికులు ఎంతో మంది చనిపోవడానికి కారణమైంది. వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే, భవన కార్మికులకు తినడానికి తిండి లేకపోతే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం పెట్టడం జరిగింది. అంత రాక్షస పరిపాలన చేసిన జగన్పై సంవత్సరమైన సందర్భంగా, మంచి ప్రభుత్వం వచ్చిన సంవత్సరమైన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ జనాభానంతా కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎటకాలంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 జగన్ చూడు. ఈ రోజున మా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తుంది. ఎక్కించడం కాదు, చెప్పిన మాట చేసేది ఎన్డీఏ కూటమిని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో మన ప్రభుత్వ చీఫ్, మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు మరియు వినుకొండ నియోజకవర్గ కూటమి నాయకులందరూ కలిసి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని మరి ప్రజలు మర్చిపోక ముందే మరి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో మరి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో ఆ వ్యవస్థల్ని ఒకవైపు గాడిన పెడుతూ, ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు మనం ప్రజలకు మరి హామీ ఇచ్చామో, సూపర్ 6 హామీల్లో భాగంగా మరి మొట్టమొదటి రోజునే అధికారంలోకి వచ్చినటువంటి జూన్ 12వ తారీఖు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే మరి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచడం, అలాగే 4,000 రూపాయలు మరి 3,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ని మరి 6,000 రూపాయలకు పెంచడం, అలాగే మంచంలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకి మరి 15,000 రూపాయలు ఇవ్వటం, అలాగే కిడ్నీ బాధితులకి 10,000 రూపాయలు ఇవ్వటం ఆనాడే మరి తొలి సంతకంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం మరి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మరి మహిళా సోదరీమణుల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఆనాడు మరి అన్న క్యాంటీన్ని మూసివేసి మరి అన్న క్యాంటీన్ ద్వారా ఇబ్బంది పడేటువంటి బడుగు జీవులకి, శ్రామికులకి, కష్టజీవులకి మరలా మరి ఈ రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఈరోజు సూపర్ 6 లో భాగంగా
పరిపాలన మరి సంవత్సరం అయినటువంటి సందర్భంలో సూపర్ 6 లో అతి ప్రధానమైన తల్లికి వందనం. మన ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మరి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా చదివేటువంటి విద్యార్థులకి 8,745 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో మరి వేస్తున్నటువంటి సందర్భం కూడా మరి ఈనాడే శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాదు రేపు ఆగస్టు 15వ తేదీన మరి ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కూడా మనం కల్పిస్తా ఉన్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ రాష్ట్రంలోని పేద రైతులందరికీ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలుపుకొని ఒక్కొక్కరికి సాలీన 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ నెలలోనే మొదలు పెడతారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.